ఎలా కొట్టారంటే న్యూజిలాండ్ బౌలర్స్‌ని. పాపం ఆళ్ళు న్యూజిలాండ్ అనేవాళ్ళు ఇండియాలో ఫస్ట్ టైము ఓడిఐ సిరీస్ కొట్టారురా బాబు! వాళ్ళు మర్చిపోయి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అసలు మనం ఏమన్నా కొట్టామా ఇండియాలో అనే ఆలోచనలోకి తీసుకెళ్ళిపోయేంత రేంజ్ బ్యాటింగ్ అనమాట. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ అండ్ అభిషేక్ శర్మ చేసిన బ్యాటింగు. 14 బాల్స్‌లో 50 అభిషేక్ శర్మ. అది ఎంత డిస్ట్రాక్షన్ అంటే మామూలుగా పేలించలేదనమాట న్యూజిలాండ్ బౌలర్‌ని. ఎవడు ఎట్టేసినా సరే ఫార్వర్డ్ వచ్చి ఓవర్ ద కవర్స్ బ్యాట్ స్వింగ్ చేస్తున్నప్పుడు చూడడానికి మామూలుగా లేదు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ తెలుసు మనకి 2025లో ఒక హాఫ్ సెంచరీ కూడా లేకపోయినా 2026లో ఇచ్చి పడేస్తున్నాడు. బిఫోర్ ద వరల్డ్ కప్ ఫామ్‌లోకి వచ్చి ఇండియన్ టీమ్ ఫ్యాన్స్‌ని మంచి హైప్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారండి. ఖచ్చితంగా మనం ఈ టీ20 వరల్డ్ కప్ ఇండియాలో కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళిద్దరు ఇస్తున్నారనమాట. ఒకళ్ళు పోతే ఒకళ్ళు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు. ఒకటి ఫేమస్ డైలాగ్ ఉంటది కదా! వాడిపోతే నేను, నేను పోతే వాడు అలా ఎవడు పడితే ఆ డైలాగ్ రకంగా వచ్చినోళ్ళు వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఈళ్ళిద్దరు అయిపోతే హార్దిక్ పాండ్యా వస్తాడు. హార్దిక్ పాండ్యా అయిపోతే రింకు సింగ్ వస్తాడు. ఇంకా ఫినిషింగ్ చేయడానికి మంచి మంచి బ్యాట్స్‌మెన్స్ అయితే రెడీగా ఉన్నారు మన ఇండియన్ టీమ్‌లో. అది కూడా దట్టు ఇండియాలో తెలిసిన పిచెస్‌లో ఆడతారు. ఇంకా టీ20 వరల్డ్ కప్ ఏ రేంజ్‌లో ఉంటుందో. ఈరోజు మాత్రం న్యూజిలాండ్ బౌలర్స్‌ని లెఫ్ట్, రైట్ ఆడుకున్నారనమాట. అసల ఎక్కడ స్కోప్ లేదు. న్యూజిలాండ్ ప్లేయర్స్ ఆ ఫేసెస్ చూస్తుందంటే ఆ నిరాశ, నిస్పృహ ఎంత క్లియర్‌గా ఉన్నారంటే ఆళ్ళని చూస్తుంటే పాపం చాలా బాధేసింది నాకే. మనోళ్ళు అంత గట్టిగా కొడుతుంటే పాపం పోన్లే సింగిల్ తీసి ఆడుకోండిరా బాబు! ఆళ్ళకి క్షమించండిరా అన్నట్టుగా అనిపించింది. కానీ మనోళ్ళు ఎక్కడ క్షమించలేదు. 10 ఓవర్‌లోనే 150 రన్స్ టార్గెట్ చేసేసారనమాట. సో, మీకెలా అనిపించింది వీళ్ళిద్దరి బ్యాటింగ్ టీ20 వరల్డ్ కప్‌లో వీళ్ళిద్దరు ఎలా పెర్ఫార్మన్స్ చేయబోతారు? నాకు ఇంకోటి ఏమనిపించిందంటే అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశిని వీళ్ళిద్దరిని కూడా వన్ డే స్క్వాడ్‌లో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉండబోతుంది వీళ్ళ బ్యాటింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటున్నారంటే టీ20 ఫార్మాట్ ప్లేయర్ అనేవాడు టీ20కి సెట్ అవుతాడు. వన్ డే ఫార్మాట్ ప్లేయర్ వన్ డేకే సెట్ అవుతాడని కాదు. ఇక్కడ ఏం చూడాలంటే ఫిట్‌నెస్ చూడాలి. అభిషేక్ శర్మకి 50 ఓవర్స్ ఆడే ఫిట్‌నెస్ ఉంది. అండ్ వైభవ్ సూర్యవంశి కూడా ఫ్రెష్ లెగ్స్ అనమాట. తనకి కూడా ఫిట్‌నెస్ ఉంది. ఒక ఫియర్‌లెస్ బ్యాటింగ్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది వన్ డే క్రికెట్‌లో. 50 ఓవర్లు 20 ఓవర్ల మ్యాచ్ 10 ఓవర్లకి 150 కొడేస్తుంటే 50 ఓవర్ల మ్యాచ్‌లో ఎంత కొడతారసలు మనం ఊహకు కూడా 550, 600 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరిని వన్ డే స్క్వాడ్‌లో ఇంక్లూడ్ చేస్తే. సార్ మీరేమంటారు? వీళ్ళిద్దరిని వన్ డే స్క్వాడ్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తే బావుంటుందా? లేదంటే ఫెయిల్ అవుతారా? కింద కామెంట్ చేయండి.